ఎప్పుడూ పనిచేసే డార్క్ సైకాలజీ హ్యాక్స్ గురించి తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో చైనాలో ఒక రాజు ఉండేవాడు. అతని పేరు ఫూషే. అతను తన అతిపెద్ద శత్రువు అయిన కూచెన్ను ఓడించి అతన్ని బంధించి తన గుర్రాలను జాగ్రత్తగా చూసుకోవడానికి తన గుర్రాలతో ఉంచాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను కూచెన్ను విడుదల చేసి అతని రాజ్యాన్ని అతనికి తిరిగిచ్చేశాడు. కానీ కూచెన్ ప్రతి సంవత్సరం ఫూషేకు నివాళులు అర్పించే ఒక షరతుపై మాత్రమే విడిచిపెట్టాడు. ఆ నివాళిలో అతను ప్రతి సంవత్సరం తనకు డబ్బు మరియు బహుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. ఫూషే మరింత ధనవంతుడయ్యాడు. ఈసారి కూషెన్ ఒక ప్రత్యేక బహుమతిని అందించాడు. ఈ ప్రత్యేకమైన బహుమతిలో 2 అందమైన అమ్మాయిలనిచ్చాడు. ఫూషే వారిని చూసి చాలా సంతోషపడి ఆ బహుమతిని అంగీకరించాడు. కొన్ని రోజుల తర్వాత అమ్మాయిలిద్దరూ ఫూషే ప్యాలెస్కి చేరుకున్నారు. వారి అందమైన బట్టలు, నగలు మరియు సువాసనలను చూసి ఫూషే హృదయం ఆనందంతో పొంగిపోయింది. కానీ వాళ్లలో ఒక అమ్మాయి మాత్రం చాలా భిన్నంగా ఉంది. ఆ అమ్మాయి పేరు సాయిసి. ఆమె యొక్క పొడవాటి నల్లటి జుట్టు, మెరిసే కళ్ళు, చాలా నమ్మకంగా ఉండే వ్యక్తిత్వం కారణంగా ఫూషే ఆమెకు ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో అమ్మాయిలందరూ చాలా అందంగా ఉండేవారు. కానీ వారు రాజును ఎప్పుడూ ఆకర్షించలేదు. వాళ్ళు రాజు కళ్ళల్లో చూసే ధైర్యం కూడా లేదు. సాయిశ్రీ మాత్రం రాజు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎటువంటి సంకోచం లేకుండా నవ్వేది. ఇది రాజు ఫూషేకి పూర్తిగా కొత్తగా అనిపించింది. దాంతో అతను సాయిశ్రీ వైపు ఆకర్షితుడయ్యాడు. ఆమె కోసం ఒక గ్రాండ్ పార్టీని కూడా ఏర్పాటు చేశాడు. అక్కడ సి అతని కోసం నృత్యం చేసి పాట పాడింది. ఆమె పాటలు ఫూషేను మరింత ఆకట్టుకున్నాయి. మరుసటి రోజు నుంచి ఫూషే తన ఆలోచనల్లో మాత్రమే మునిగిపోయి ఉండేవాడు. అతను ఆమెను కలిసినప్పుడల్లా సి అతనితో రాజకీయాలు మరియు సాహిత్యం గురించి మాట్లాడేది. ఆమె మాటలు చాలా పదునైనవిగా ఉండేవి, చాలా తెలివిగా కూడా. కాబట్టి ఫూషే కూడా ఆశ్చర్యపోయేవాడు. క్రమంగా అతను తన కౌన్సిల్ సమావేశాలకు సీని కూడా తీసుకువెళ్లడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా సలహాలు తీసుకోవడం కూడా ప్రారంభించాడు. ఒకరోజు సి అతనితో తన మంత్రుల కంటే అతను చాలా తెలివైనవాడు కాబట్టి అతనితో మీరు పక్కవారు చెప్పేది తక్కువగా వినమని చెప్పింది. ఈ విషయం ఫూషే యొక్క విశ్వాసాన్ని మరింత పెంచింది. కానీ ఈ రాజు దృష్టి అతని రాజ్య బాధ్యతల నుంచి మెల్లమెల్లగా తప్పుకుంది. సి క్రమంగా రాజు మనస్సుపై పూర్తిగా ఆమె నియంత్రణలో పెట్టుకుంది. అలా ఆమె తను కోరుకున్నది నెరవేరకపోతే ఏడుపు మొదలుపెట్టేది. తన బాధ చూసిన ఫూషే హృదయం ద్రవిస్తుంది. ఒకరోజు సి తనకు రాజు యొక్క ఆస్థానం వెలుపల ఒక రాజభవనం కావాలని చెప్పింది. వెంటనే దానికి అంగీకరించాడు. ఆమె కోసం అందమైన ప్యాలెస్ని కూడా నిర్మించాడు. దాని లోపల అనేక కృత్రిమ సరస్సులు, పాలరాయి వంతెనలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడు ఫూషే ఈ కొత్త ప్యాలెస్లో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా రాజుగా తన బాధ్యతలు మర్చిపోయాడు. అతను సాయిసి యొక్క జుట్టును దువ్వడం, అక్కడ పక్షులతో ఆడుకోవడం, రాత్రిపూట ఆమెతో డిన్నర్ చేయడం. ఒక్కోసారి రాజుకి మంత్రులు అత్యవసర సమావేశంతో ఆయన వద్దకొస్తే వాళ్లని కూడా కాదనేవాడు. ఇలా నెమ్మదిగా అతని రాజ్యం శత్రుసేనలతో చుట్టుముట్టబడింది. ఆ సమయంలో రాజు తన రాజ్యంలో లేడు. అతను ఆ అమ్మాయితో ఆ ప్యాలెస్లో ఉన్నాడు. ఫూషేకి తాను తన శత్రువుకి చేసినట్లే తనకు కూడా జరుగుతుందని తెలుసు. అందుకే తనను అరెస్ట్ చేయక తప్పదని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ అమ్మాయి రాజును ఉద్దేశపూర్వకంగానే వంచిందని బాధపడ్డాడు. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని లాస్ గురించి తెలుసుకుందాం. మొదటిది ఐసోలేట్ ది విక్టిమ్. రాబర్ట్ గ్రీన్ తన పుస్తకం ది ఆర్ట్ ఆఫ్ సెడక్షన్లో మీరు ఒకరిని గెలవాలంటే మీరు అతన్ని ఒంటరిగా ఉంచాలి. మీరు అతన్ని ప్రపంచం నుంచి ఒంటరిని చేసినప్పుడు ఫూషీతో ఈ సందర్భంలో జరుగుతున్నట్లుగా అతని మనస్సుతో ఆడుకోవడం చాలా సులభతరం అవుతుంది. స్టెప్ నెంబర్ 2, స్టైల్ యాంగ్జైటీ అండ్ డిస్కంటెంట్. సెంట్రల్ ఇంగ్లాండ్లో డేవిడ్ హెబర్స్ లారెన్స్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను ఇతర అబ్బాయిలా కాకుండా పూర్తిగా భిన్నంగా ఉండేవాడు. అతడికి క్రీడలంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఒంటరిగా ఉంటూ ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. అతను అమ్మాయిలతో కూడా ఉండడానికి ఇష్టపడ్డు. ఆ కుర్రాడు ఒక కుటుంబంతో నివసించాడు. దాని పేరు చాంబర్స్ కుటుంబం. ఈ కుటుంబంలో చాలామంది సోదరిమణులు ఉన్నారు. వారిలో చిన్నది జెస్సీ. జెస్సీ చాలా పిరికమ్మాయి. ఆమె చాలా నిశ్శబ్దంగా ఉండేది. లారెన్స్ ఆమెతో సమయం గడపడానికి ఇష్టపడేవాడు. జెస్సీని తన రహస్యాలు చెప్పమని, తనతో ఎక్కువ మాట్లాడాలని పదే బలవంతం చేసేవాడు. మొదట్లో జెస్సీకి ఇది చాలా వింతగా అనిపించినా క్రమంగా లారెన్స్ను ఇష్టపడడం మొదలుపెట్టింది. కాలక్రమేణా వారి స్నేహం పెరిగింది. కొన్నాళ్లకు ఒకరికొకరు కలుస్తూనే ఉన్నారు. కానీ ఒకరోజు లారెన్స్ సమయానికి జెస్సీని కలవడానికి రాలేదు. జెస్సీ చాలాసేపు వేచి ఉండి ఏం జరిగిందో అని ఆలోచిస్తూ ఉంది. మరుసటి రోజు లారెన్స్ వచ్చినప్పటికీ అతను కాస్త కొత్తగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అతను పూర్తిగా నిశ్శబ్దంగా ఏదో ఆలోచిస్తూ పడిపోయాడు.
మొదటిసారి లారెన్స్ నిశ్శబ్దంగా ఉన్నాడు. జెస్సీ అతన్ని మామూలుగా మాట్లాడమని కోరింది. సరే అని లారెన్స్ మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ ఈసారి అంతా కొత్తగా ఉంది. జెస్సీ అంటే తనకు చాలా ఇష్టమని లారెన్స్ ఆమెకు చెప్పాడు. ఆమె భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి, ఆమె ఎవరిని వివాహం చేసుకుంటుంది, ఆమె ఎప్పుడు వివాహం చేసుకుంటుంది అని అతను జెస్సీని అడిగాడు. ఇది విన్న జెస్సీ పూర్తిగా చలించిపోయింది. లారెన్స్ తన జీవిత భాగస్వామి అవుతాడని ఆమె ఎప్పటినుంచో అనుకునేది. లారెన్స్ మళ్ళీ తన్ని కలవడానికి రాడు అని జెస్సీ కనిపించింది. కానీ లారెన్స్ ఎప్పట్లాగే ఆమెను కలవడానికి వచ్చేవాడు. ప్రతిసారి అతను జెస్సీలోని కొన్ని లోపాలను ఎత్తి చూపేవాడు. నువ్వు మామూలు మనిషిలా కాదు, నువ్వు రోబోట్లా ఉన్నావని, నువ్వు ఎవరినైనా ఎలా పెళ్లి చేసుకుంటావు, ఎవరినైనా సంతోషంగా ఉంచగలవా అని అనేవాడు. ఈ విషయాలు విన్న జెస్సీ గుండె పగిలిపోయింది. ఒకరోజు లారెన్స్, నేను టీచింగ్ ఉద్యోగం కోసం లండన్ వెళుతున్నాను అని జెస్సీకి చెప్పాడు. లారెన్స్ నుంచి విడిపోవాల్సి వస్తుందని జెస్సీ ముందే నిర్ణయించుకుంది. ఇది విన్న జెస్సీకి దూరం పెరిగే కొద్దీ నేను లారెన్స్ను మర్చిపోగలనని అనుకుంది. కానీ లారెన్స్ జెస్సీకి వీడ్కోలు చెప్పినప్పటి నుంచి తాను ఇంకా బాధను మొదలుపెట్టింది. అప్పుడు కూడా లారెన్స్ ఆమెకు లేఖలు రాస్తూనే ఉన్నాడు. ఆ లేఖల్లో లారెన్స్ తనకు ఒక అమ్మాయి దొరికిందని, బహుశా ఆమెను పెళ్లి చేసుకుంటానని రాసేవాడు. దీంతో జెస్సీ మరింత బాధపడింది. ఆమెకు అభద్రతాభావం మొదలైంది. లారెన్స్ క్రిస్మస్ సందర్భంగా తిరిగి వచ్చినప్పుడు అతను జెస్సీతో మరొక ఆట ఆడాడు. అంతకుముందు తప్పు చేశానని, ఇప్పుడు జెస్సీతో తప్ప మరెవరితోనూ జీవించలేనని గ్రహించానని, ఆమెను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని చెప్పాడు. ఇది విన్న జెస్సీ మనసు మళ్లీ మారింది. జెస్సీ లారెన్స్ను విడిచిపెట్టాలని ఆలోచిస్తున్న సమయంలో అతను అకస్మాత్తుగా పెళ్లిని ప్రతిపాదించాడు. సంతోషంతో జెస్సీ అతడికి ఓకే చెప్పింది. వీళ్ళిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకుని ప్రేమికులుగా మారారు. అయితే ఈ ఆనంద పరంపర కూడా ఎక్కువ కాలం నిలవలేదు. లారెన్స్ మళ్లీ ఆమెను తిట్టడం మొదలుపెట్టాడు. జెస్సీకి అది ఎమోషనల్ రోలర్ కోస్టర్గా మారింది. ఒక్కోసారి సంతోషం, ఒక్కోసారి దుఃఖం. దీన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాడు లారెన్స్. ఒకరోజు జెస్సీ లారెన్స్ నవల సన్స్ అండ్ లవర్స్ను చదివింది. అందులో లారెన్స్ జెస్సీతో తన సంబంధం గురించి రాశాడు. ఈ పుస్తకం చదివిన తర్వాత జెస్సీకి ఆట అర్థమైంది. లారెన్స్ను ఎప్పటికీ కలవకూడదని ఆమె నిర్ణయించుకుంది. లారెన్స్ కేవలం జెస్సీతో మాత్రమే ఈ గేమ్ ఆడలేదు. ఒకరోజు లారెన్స్ నవల చదివిన ఐవీలో అనే అమ్మాయిని కలిశాడు. లారెన్స్కి వీరాభిమాని అయిన ఆమె అతడికి లేఖ రాసేది. ఒకరోజు లారెన్స్ ఆమె లేఖకు సమాధానమిచ్చి ఆమెను ఇటలీకి ఆహ్వానించాడు. ఆ ఉత్తరానికి వచ్చిన రిప్లై చూసి ఐవీ కూడా ఇటలీకి వెళ్ళింది. వారి సంబంధం హ్యాపీగా మారడం ప్రారంభించింది. లారెన్స్ మళ్లీ ఆమెతో అదే గేమ్ ఆడాడు. అచ్చం జెస్సీతో మాట్లాడినట్టుగా ఐవీ యొక్క విశ్వాసం కూడా దెబ్బతినింది. ఆమె లారెన్స్ను విడిచిపెట్టింది. కానీ లారెన్స్ ఎల్లప్పుడూ ఆమె హృదయంలో అలాగే నిలిచిపోయాడు. లారెన్స్ అమ్మాయిలతో మాత్రమే ఈ గేమ్ ఆడలేదు. అతను తన స్నేహితులతో కూడా ఇదే ఆట ఆడేవాడు. ఒకరోజు లారెన్స్ జాన్కి ఒక లేఖ రాశాడు. అతను జాన్ వైవాహిక జీవితం గురించి చాలా విచిత్రమైన విషయాలు చెప్పాడు. మొదటిసారి జాన్ కూడా తనని తిట్టిన వ్యక్తికి ఏదో వింతగా అనిపించింది. కానీ అదే సమయంలో అతన్ని బాగా కేర్ చేస్తున్నట్లు కూడా అనిపించింది. అది జాన్ని చాలా గందరగోళానికి గురిచేస్తుంది. రాబర్ట్ గ్రీన్ ప్రకారం లారెన్స్ మైండ్ గేమ్స్ ఆడుతున్నాడు. ప్రతిసారి అతను తన లక్ష్యానికి మిక్స్డ్ సంకేతాలు పంపిస్తున్నాడు. కొన్నిసార్లు అతను ఆమెను చాలా ఆట పట్టిస్తాడు, ఆప్యాయంగా చూస్తాడు. లక్ష్యం సుఖంగా అనిపించడం ప్రారంభించిన వెంటనే అతను లక్ష్యంలో అభద్రతను సృష్టించడానికి ప్రతికూల విషయాలు చెప్పడం మొదలు పెడతాడు. దాని కారణంగా అవతలి వ్యక్తి ఎల్లప్పుడూ అతని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఒక వ్యక్తితో తిరుగుతూనే, ఆ వ్యక్తితో కలిసిమెలిసి ఉంటూనే, ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు ఆ వ్యక్తితో స్నేహం చేస్తున్నట్టు నటిస్తూనే వాళ్ళకి అభద్రతాభావం క్రియేట్ చేస్తూ ఒక పైశాచిక ఆనందాన్ని పొందేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి చూస్తే దయచేసి ఆ ప్రదేశానికి వెళ్ళకండి, ఆ మనుషులతో తిరక్కండి.